హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ నవరాత్రుల్లో 5వ రోజు నైవేద్యం దద్దోజనం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యాన్ని ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకొని కొన్ని పాలు కొన్ని నీళ్లు వేసి బాగా ఉడకనివ్వాలి. పాలు వేసుకొని పెరుగన్నం చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత దాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. చాలా మెత్తగా, ఎంత మెత్తగా అయితే అంత పెరుగన్నం అంత టేస్టీగా వస్తుంది. తర్వాత ఉడికిన అన్నాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని ఒక స్పూన్ సహాయంతో చాలా మెత్తగా చేసుకోవాలి. దాంట్లో ముందుగానే చిక్కటి పెరుగుని తోడు వేసుకొని ఆ పెరుగుని దీంట్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికి మనం పోపు రెడీ చేసుకుందాం. రెడీ చేసుకునే ముందు ఆ పెరుగన్నానికి సరిపోయేంత ఉప్పుని వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కోసం ఒక పాన్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరియాలని ముందుగానే కచ్చపచ్చ దంచుకొని పక్కన పెట్టుకోవాలి. కొన్ని అల్లం ముక్కలు, ఎండిమిరపకాయలు, 2-3 ఎండిమిరపకాయలు చుంచి తాలింపులో వేయాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఎప్పుడు కానీ తాలింపు పెట్టేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టాలండి. తాలింపు మాడితే అస్సలు టేస్ట్ బాగోదు. ఇది బాగా ఫ్రై అయ్యాక ముందుగానే మనం పెరుగన్నం కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఇది యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టాలి. సో ఇప్పుడు మనకు డెలీషియస్